Namaste. Dear friends, in our present episode, we are trying to learn more about the Puranas and how they have derived and who are the people, scholars who have done umpteen work to that greatest achievement and in what way they are divided and what are the attributes of the Puranas, what are the uses of the Puranas and how these Puranas paved the way to Prabandha. There is a saying in English that conclusion can be derived only after thorough confusion. So in the same way, after thorough confusion by so many scholars, we have derived the attributes of the Puranas. Initially, 5 attributes were classified. Afterwards, they have developed into 10 Puranas. There are Purana Traya Kavi, 3 poets who have done Kavitrayam of Puranas are also there, as there are Mahabharata Kavitrayam, Shiva Kavitrayam, Purana Kavitrayam. And amazingly, Palkurki Somanatha, he is in Shiva Kavitrayam and also in Purana Kavitrayam. And one more great poet, Bamir Potana, is also there in Purana Kavitrayam. These Puranas are based on stories to be more understandable, to be more practicable. They have taken from the small part of the story, small character is taken and they have been elaborated with beautiful descriptions, beautiful attributes to make the people more comfortable, more practicable and to follow the path of dharma. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. నమస్తే. ఈనాటి మన తెలుగు కవిత్వం 9వ విభాగంలో మనము తెలుగు సాహిత్యంలో అతి ముఖ్యమైన పురాణ ప్రక్రియల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. గౌరవ నమస్కారంగా ఎందరో కృషి చేసినప్పటికీ, ఎన్నో మహాద్భుతమైన పురాణాలు మనకి లభించినప్పటికీ వాటన్నిటికీ బదులుగా కొందరిని మాత్రమే, వారికి గౌరవంగా కొందరిని మాత్రమే సంస్మరిస్తూ మనము ఈ పురాణాలకు సంబంధించిన తెలుగు కవిత్వ ఎపిసోడ్ని ముందుకు కొనసాగిద్దాము. రండి. ముందు వాటి గురించి తెలుసుకునే ముందు వాటి యొక్క ముఖ్యాంశాలు ఏమిటి, అవి ఏ విధంగా విస్తరించబడ్డాయి అనే విషయాలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ముందు ఎప్పుడూ మనం చూస్తున్నట్టుగానే ఈ ఫ్లో చార్ట్లో ఒక 10 పాయింట్లు ఇవ్వబడ్డాయి. ఈ 10 పాయింట్లని విస్తరించుకుంటూ ఈ ముఖ్యాంశాలని సవిస్తరంగా చేసుకుంటూ పురాణ ప్రక్రియ యొక్క పూర్తి కాకపోయినా చాలా వరకు దాని యొక్క సమగ్ర విశేషాలని, సామర్థ్యాన్ని, దాని యొక్క శాశ్వత కీర్తిని ఏ విధంగా పొందినాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మొట్టమొదటిది పుట్టుక. ఈ పురాణాలు ఎలా పుట్టాయి అనే అంశాన్ని గురించి చర్చించుకుని దాని తర్వాత ఇవి ఎన్ని సంఖ్యలుగా వర్గీకరింపబడ్డాయి. ఇప్పుడు వేదాలు 4గా వర్గీకరింపబడ్డాయి కదా, అదేవిధంగా పురాణాలు ఎంత సంఖ్యతో ఎన్ని విధములుగా వర్గీకరింపబడ్డాయి అలంకారికల చేత అనేది మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దాని తర్వాత ఈ పురాణ ప్రక్రియకి కృషి చేసిన మహాత్ములు, మహనీయులు ఎందరో ఉన్నప్పటికీ కూడా వారందరికీ కలిపి గౌరవార్థంగా, సాంకేతికంగా కొందరిని, సూచనప్రాయంగా కొందరిని మాత్రమే మనము ఇప్పుడు సంస్మరించుకునే ప్రయత్నం చేద్దాము. దాని తర్వాత అసలు ఈ పురాణము అంటే నిర్వచనము ఏమిటి, ఈ పురాణాల్లో కవిత్రయం ఉన్నాయి అంటున్నారు కదా, ఆ 3 కవులు ఎవరు, పురాణ నిర్వచనము ఏమిటి, పురాణ లక్షణాలు ఏమిటి, భాగవత పురాణం యొక్క గొప్పదనము ఏమిటి, పూర్వము పురాణ లక్షణములు ఎన్ని నిర్వచింపబడ్డాయి, వాటిని మరికొన్ని చేర్చి ఎన్నిగా స్థిరీకరింపబడ్డాయి, ఆ విధంగా చేసిన మహనీయులు ఎవరు, వారు ఈ పురాణములో ఈ లక్షణాలు అన్నిటినీ కూడా చొప్పించి మనకు ఆదర్శంగా నిలిచారు, మనకి అద్భుతమైన పురాణాన్ని అందించారు అనే విషయాలను కూడా చర్చించుకునే ప్రయత్నం చేద్దాము.
దాని తర్వాత ఈ పురాణాల్లో మొదటి పురాణం ఏమిటి? ఈ పురాణాల వల్ల ఏవైనా లాభాలు ఉన్నాయా? ప్రయోజనాలు ఏమిటి? ఈ పురాణాలకు పరిణామాలు ఏమిటి? మనం ముందరే చెప్పుకున్నాము, తెలుగు సాహిత్య మహావృక్షము ఒక్కొక్కసారి తన చిగురును మాత్రమే, మొలకలను మాత్రమే కనిపించేట్టుగా చేస్తుంది, మిగతా అన్నిటినీ తనలో దాచేసుకుంటుంది. అదేవిధంగా ఒకసారి చిగురుని, ఒకసారి పిందెలని, ఒకసారి పూతని, ఒకసారి ఫలాలని, మరొకసారి విచిత్రంగా ఆ చెట్ల ఆకులు రాలిపోయి మళ్ళీ కొత్త చిగురు వస్తూ ఉంటుంది. అదేవిధంగా ఈ పురాణానికి కూడా కొన్ని నిర్వచనాలు, కొన్ని లక్షణాలు, మరికొన్ని లక్షణాలు చేర్చి ప్రజలకు అందుబాటులో ఉండేట్టుగా చేశారు. వేదములు ప్రభు సంహితములు. వేదములు ఒక విధానాన్ని చెబుతాయి, సూత్రప్రాయంగా చెబుతాయి. అవి అపౌరుషేయాలు, అందులో పాత్రలు అనేవి మనకి కనిపిస్తూ ఉండవు. వాటిని మనకు అర్థం చేసుకునేటందుగా వేదాల్లో చెప్పిన సారాన్ని తీసుకుని దానికి కొన్ని పాత్రలను కల్పించి మరికొన్ని అద్భుత వర్ణనలు చేసి ఆ పాత్రల యొక్క ప్రవర్తన వలన వచ్చే ఫలితాలని చూపిస్తూ పురాణ శ్రవణం అనేది ఎంత ఉత్కృష్టమైనదో, ఉపయోగకరమైనదో మనకి తెలియజేస్తూ ఉంటారు. పూర్వకాలంలో సూతుడు సౌనకాది మహర్షులకు సూత పౌరాణికుడు అనే పదాలని మీరు వినే ఉంటారు. సూతుడు అంటే స్టోరీ టెల్లర్, ఇంగ్లీష్లో చెప్పాలి అంటే ఒక కథని చెప్పేవాళ్ళని సూతుడు అంటారు. ఆ కథకి మరికొన్ని అంశాలను జోడించి అద్భుతమైనవి చేర్చి ఆ కథని మరింత రమణీయంగా, రసవత్తరంగా, చాలా ఉపయోగంగా, లాలిత్యంగా అందరికీ అందుబాటులో ఉండి అనుసరణ యోగ్యమే కాకుండా అనుకరణీయము కూడా అయ్యేటట్టుగా చేసేట్టు ఆ పాత్రలాగానే నేను ఉండాలి, ఆ ధర్మాన్ని నేను నిలబెట్టాలి అనే విధంగా ప్రతి వ్యక్తి అనుకునేట్టుగా సామాజిక ఉపయోగం కోసము, చక్కటి సంఘ సంస్కారం కోసము ఈ పురాణాలు కొన్ని వేదాలలోని కొన్ని కథాంశాలను తీసుకుని వాటిని అద్భుతంగా మలచి మనకి ఇచ్చేయి. ఆ పురాణాలు ఏమిటి, వాటిల్లో ఉండే విధానాలు ఏమిటి అనేది మనం ఒక్కసారి ఈ నల్లబల్ల మీద రాసి ఉన్న వాటిని చదువుకుని దాని తర్వాత మరింత చర్చించుకునే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ మొట్టమొదట ఉన్న ముఖ్యాంశాలు ఏమిటో చూద్దాము. పురాణాలు ఎక్కడ నుండి పుట్టాయి అంటే మనకి రెండు ఆధారాలని ఆలంకారికులు చూపిస్తున్నారు. మొట్టమొదటిది వేదముల నుండి పుట్టాయి, వేదముల నుండి ఉద్భవించాయి అని చెప్తున్నారు. అది వాచకము, వేదముల నుండి పుట్టినవి అని చెప్తే దానికి ఒక ఉదాహరణ చూపిస్తూ కాదు యజ్ఞముల నుండి పుట్టాయి, వేదములలో చెప్పిన సూత్రములను ఆధారము చేసుకొని కార్యరూపము దాల్చిన యజ్ఞముల నుండి, అదే యజుర్వేదము అని కూడా మనం అంటూ ఉంటాము, ఆ యజ్ఞముల నుండి పుట్టాయి అని అధర్వణ వేదంలో రాసి ఉంది అని అలంకారికులు చెప్తారు. అంటే పురాణములు అనే ఒక సాహిత్య ప్రక్రియ, ఒక తెలుగు కవిత్వ ప్రక్రియ వేదముల నుండి జనించింది అని కొందరు అలంకారికులు అభిప్రాయపడితే, అంతేకాదు దానికి ఉదాహరణగా యజ్ఞముల నుండి ఉద్భవించింది అని చెప్తున్నారు. మొత్తానికి వేదముల నుండి ఉద్భవించింది, యజ్ఞముల నుండి ఉద్భవించింది అని రెండింటినీ కూడా సమర్థిస్తున్నారు. ఈ పురాణములు వేదముల నుండి, యజ్ఞ కార్యముల నుండి ఉద్భవించిన పురాణములు ఈ విధముగా ఉంటాయి అంటే 3 రకాలుగా విభజించారు. వాటిని మహాపురాణము, పురాణము, ఉపపురాణము అంటే దానిలో ఉండే ఇతివృత్తము, దానిలో ఉండే వర్ణనలు, దానిలో ఉండే విశేషాంశములు, దానిలో ఉండే పాత్రౌచిత్యములు, వాటి అన్నిటినీ కూడా చూసుకుని మనం ముందు అనుకున్నాం కావ్యము నాయకాశ్రయం కావాలి అని. ఇక్కడ పురాణంలో ఆ సంబంధం లేకుండా మహాపురాణం, ఇప్పుడు మహాభారతము
దానినే ఇతిహాసము అని కూడా అంటారు. ఈ విధంగా జరిగింది అని చెప్పే ప్రక్రియకి ఇతిహాసము అని అంటారు. దానినే మహాపురాణము అని కూడా అంటారు. అదేవిధంగా శ్రీమదాంధ్ర మహాభాగవతాన్ని కూడా మహాపురాణము అని కూడా అంటారు. అలా కాకుండా ఒక్కళ్ళని గురించి, విష్ణువు గురించి, గరుడుని గురించి, ఇంద్రుని గురించి ఈ విధంగా చెప్పే వాటిని పురాణములు అంటారు. చాలా వాటి విస్తృతంగా చాలా విశేషాలని, చాలా వర్ణనలని, చాలా కథాంశాలని చేర్చి చెప్పేవి, విస్తృతంగా ఉండేవి, వివరంగా ఉండేవి మహాపురాణాలుగా వర్గీకరింపబడితే ఇంద్ర పురాణము, వాయు పురాణము, మత్స్య పురాణము, కూర్మ పురాణము అంటూ ఒక అంశాన్ని తీసుకుని దాన్ని విస్తరించి చెప్పేదానిని పురాణము అంటారు. ఆ పురాణానికి కూడా ఇంకా తక్కువ చేసి ఒక కథనో, ఒక సన్నివేశాన్నో, కొంత నుంచి జరిగిన కొంత విషయాలను మాత్రము చెబుతూ ఉండే వాటిని ఉపపురాణము అని అంటారు. ఈ విధంగా పురాణములు 3 విధములుగా వర్గీకరింపబడ్డాయి. పురాణములు, మహాపురాణములు, ఉపపురాణములు. కానీ ఇవి అసంఖ్యాకంగా ఉన్నాయట. 1, 2, 3 అని చెప్పలేనంతగా ఉన్నాయట. కానీ ఈ పురాణంలో ఉన్నది ఆ పురాణంలో ఉన్నది, ఈ పురాణంలో చెప్పింది ఆ పురాణంలో చెప్పింది. ఏదైనా ప్రాథమిక దశలో కొంత పునవృత్తి మళ్ళీ జరుగుతూ ఉంటుంది. అదే పునశ్చరణ గావింపబడుతూ ఉంటుంది, పునరావృతం అవుతూ ఉంటుంది. కాబట్టి ఈ ఆలంకారికులు ఏం చేశారంటే ఎన్నో ఉన్నప్పటికీ కూడా 18 అష్టాదశ పురాణములని సంఖ్యగా తీసుకుని ఇవి కనుక మనం పరిశీలిస్తే మిగతా పురాణాల్లో ఉన్న అన్ని అంశాలన్నీ కూడా మనం గమనించవచ్చు అని నిర్ధారించారు. మనం ముందు చెప్పుకుంటున్నట్టుగానే ఈ పురాణ ప్రక్రియ అనేది సంస్కృత భాషా సంప్రదాయం నుంచే మనం తీసుకున్నాము. దీనిని ఆర్ష సంస్కృతి నుంచి స్వీకరించాము అని కూడా అంటారు. దీనికి పాణిని, యాస్కుడు, అమరసింహుడు ఇలా చాలామంది వాటి గురించి చెప్తే వాటికి వ్యాఖ్యానాలు, విమర్శన గ్రంథాలు ఇంకా చాలామంది మహానుభావులు అందించారు. అయితే ఈ పురాణం అంటే అసలు ఏమిటి? ఇప్పటి వరకు పురాణం అంటున్నాము, వేదాల నుంచి పుట్టింది అంటున్నాము, కాదు యజ్ఞాల నుంచి పుట్టింది అంటున్నాము, ఇది 3 విధాలుగా విభజింపబడి ఉంది అని కూడా అంటున్నాము. అదే కాకుండా దీనికి పాణిని, యాస్కుడు అలాంటి వాళ్ళు కూడా రాశారు అష్టాధ్యాయి వాటిల్లో అని కూడా అనుకుంటున్నాము. అదే కాకుండా మన శివ కవిత్రయం అయిన పాల్కురికి సోమనాథుడు ఇక్కడ పురాణ కవిత్రయంలో కూడా ప్రధాన పాత్రని పోషించాడు. ఆయన కుమార సమూహం రాసి ప్రబంధంలో చేరితే ఇక్కడ వేరే గ్రంథాన్ని బసవ పురాణం అనే గొప్ప కథాన్ని రాసి ప్రథమ పురాణాన్ని రాసి ఇందులో కూడా గడితికెక్కారు. ఆయనే కాకుండా మారన ఆయన, దాన్నే మారయ్య అని కూడా అంటారు. ఆయన అంటే పాల్కురికి సోమనాథుడు, మారయ్య, బమ్మెరపోతన అనే ఈ 3 కవుల్ని కలిపి పురాణ కవిత్రయము అని వర్గీకరించారు. వాళ్ళని ఆ పేరుతో కీర్తిస్తున్నారు. కానీ బసవ పురాణము అనేది చాలా పెద్ద పురాణం, కాకపోతే దేశీ భాషలో రాయబడింది. సంస్కృత భాషని పెద్దగా పాటించలేదు. కాబట్టి కొందరు అలంకారికులు ఏమంటారంటే బసవ పురాణం ప్రథమ పురాణమే అయినప్పటికీ, చాలా పెద్ద పురాణమే అయినప్పటికీ కూడా అది సంస్కృత భాషానుసారంగా లేదు. కాబట్టి సంస్కృత భాషలో మారన రచించిన మార్కండేయ పురాణము ప్రథమ పురాణము అని అంటారు. ఆ వాదాల జోలికి మనము వెళ్ళొద్దు. ఈ పురాణానికి ఈ లక్షణం ఉండాలా, ఈ లక్షణం ఉండాలా, అది ఉండాలా, ఇది వద్దు అనే తర్క వితర్కాలు జరుగుతున్న సమయంలో అమరసింహుడు అనే గొప్ప పండితుడు 5 లక్షణాలని పురాణానికి చెబుతూ అసలు పురాణం అంటే ఏమిటి మీకు తెలుసా అని అడిగినట్టుగా, పురాణ నిర్వచనం ఏమిటి అని అంటే కొంతమంది అలంకారికులు పురావృతం పురాణం అన్నారు. అంటే పూర్వకాలంలో చెప్పబడినది పురాణము అంటే దాన్ని అంగీకరించకుండా మరి ఇంకొక వర్గానికి చెందిన పండితులు పురాభవం పురాణం,
పూర్వకాలంలో పుట్టినది చెప్పినది కాదు అంటూ ఆ విధంగా దాన్ని నిర్వచించారు. సరే, పురావృతం పురాభవం అయినప్పటికీ కూడా దాని యొక్క ప్రత్యేకత మీరు చెప్పలేదరా. నవం పురాణం పురాతనంగా మనం చెప్పుకుంటున్నప్పటికీ ప్రాచీన తెలుగు సాహిత్య సంప్రదాయం అయినప్పటికీ కూడా ఎప్పుడూ కూడా నూతనత్వంతో ప్రకాశించేది, అసలు పాతదనము అనేది లేనిది పురాణము అని కొంతమంది చెప్పారు. ఈ విధంగా పురాభవం పురాణం అని కొందరు నిర్వచిస్తే, పురాకృతం పురాణం అని మరికొందరు చేసిస్తే, పురాపి అతి నవీనం అని మరికొందరు అంటే కాదు పంచమ వేదమే పురాణము. మహాభారతాన్ని పంచమ వేదం అని అంటారు కదా. ఇంకొక పేరులో ఇంకొక వర్గానికి చెందిన ఆలంకారికులు ఈ మహాభారతాన్ని పురాణము అని అంటున్నారు. ఈ విధంగా వాదోపవాదాలు అన్నీ జరుగుతున్న సమయంలో ఇంకొంచెం ముందుకు సాగి తర్జన భర్జనలు అన్నీ అయిన తర్వాత అమరసింహుడు అనే మరొక పండితోత్తముడు ఇవన్నీ కాదు, పురాణం పంచలక్షణం, 5 attributes ఆఫ్ పురాణ, ఈ 5 ఉంటేనే దాన్ని పురాణం అంటారు అని ఒక సిద్ధాంతాన్ని ఏర్పరిచారు. ఆ 5 ఏమిటి అని మళ్ళీ మనం దాని ముందుకు వెళ్తే సృష్టి, ప్రతి సృష్టి, వంశము, మన్వంతరము, వంశానుక్రమము. అందులో మనం రాస్తున్న గ్రంథంలో ఈ పురాణాన్ని రాస్తున్న దాంట్లో పురాణంలో ఉండవలసిన 5 లక్షణాలలో మొట్టమొదటిది సృష్టి. సృష్టి అంటే ఈ మొత్తము జరిగిన సృష్టి గురించి కొంతైనా వివరించి ఉండాలి. అదే కాకుండా అది కథ కావచ్చు, ఇతివృత్తం కావచ్చు, రాజు చరిత్ర కావచ్చు, ఏదైనా కూడా సృష్టికి సంబంధించింది ఒకటి ఉండాలి. దాని తర్వాత ప్రతి సృష్టి, దాన్నే సర్గ ప్రతిసర్గ అని వాళ్ళు నామకరణం చేశారు. సర్గ అంటే సృష్టి, ప్రతిసర్గ అంటే ప్రతి సృష్టి. ప్రతి సృష్టి ఎప్పుడు జరుగుతుంది? ప్రళయం వచ్చి అంతా జలమయం అయిపోయిన తర్వాత మళ్ళీ పునఃసృష్టి ప్రారంభమవుతుంది కదా. ఆ పునఃసృష్టిని ప్రతి సృష్టి అని నిర్ధారించారు. ప్రతి సృష్టి అయిన తర్వాత వంశము, వీళ్ళది ఈ వంశము, వీళ్ళది క్షత్రియ వంశము, వీళ్ళది గోప వంశము, వీళ్ళది బ్రాహ్మణ వంశము, వీళ్ళది ఫలాని వంశము అంటూ ఒక వంశమును గురించి ప్రస్తావించడం మొదలుపెట్టారు. ముందు సృష్టించారు, సృష్టి తర్వాత ప్రతి సృష్టి గురించి కూడా చెప్పారు. దాని తర్వాత వంశము గురించి నిర్వచించడం మొదలుపెట్టారు. వంశం అయిన తర్వాత అంతరము లేదా మన్వంతరము అని అంటారు దీన్ని. మనువులు ఇలా పాలించారు అంటే ఒక విధంగా ఈ మనువుల పాలన అనేది కాల నిర్ణయము. ఈ కాలము నుంచి ఈ కాలము, అంతరము అంటే కాలము అనే అర్థాన్ని కనుక మనం స్వీకరిస్తే, మన్వంతరము ఈ మనువులు ఏ కాలం, ఏ శతాబ్ది నుంచి ఏ శతాబ్ది వరకు పాలించారు అనేది చెప్పేది, నిర్దిష్టమైన కాలాన్ని చూపించేది మన్వంతరము. దాని తర్వాత వంశానుచరితము, వంశానుక్రమము అంటారు. వంశానుక్రమము అంటే ఇక్ష్వాకు వంశం నుంచి తీసుకొచ్చి తాత ముత్తాతల్ని తీసుకొచ్చి శ్రీరామచంద్రుడి దాకా చూపించారనుకోండి, అది వంశానుక్రమం, సూర్యవంశము. ఆ విధంగా 5 లక్షణాలని కావ్యానికి ఆపాదించారు అమరసింహుడు. అవే సర్గ, ప్రతిసర్గ, వంశము, మన్వంతరము, వంశక్రమము. అయితే రాను రాను ఏమైందంటే ఈ 5 లక్షణాలు చూసుకుంటూ చెప్పడం వల్ల ప్రజలకు దగ్గరగా వెళ్ళట్లేదు, ప్రజలకి ఎక్కువ ఉపయోగం ఉండట్లేదు. కాబట్టి ఇంకా కొన్ని సమయానుకూలంగా, సందర్భానుసారంగా, సమాజ స్థితులకు సూచనగా మరికొన్నిటిని కూడా చేర్చి పురాణం పంచలక్షణం అన్నదానికి పురాణం దశలక్షణం చేశారు, 10 లక్షణాలని చేశారు. ఆ మార్పు చేర్పుల్ని చేసింది కూడా ఎవరో కాదు, సహజ కవి
బమ్మెరపోతనామాత్యుడు తన భాగవత పురాణంలో ఇంకా ప్రజలకు దగ్గరగా వెళ్ళాలి, ఇంకా సమూలంగా అన్ని విషయాలు ప్రజలకు తెలియాలి, ఈ పురాణాలు చదవటం వల్ల ఉపయోగం ఏమిటి అని వాళ్ళు మన్ని అడగవచ్చు. ఈ పురాణాల్లో ఎన్నో శాస్త్రాలు ఉన్నాయి, ఎన్నో సంపదల గురించి ఉన్నాయి, ప్రకృతి వనరుల గురించి ఉన్నాయి, వాటి ఉపయోగాల గురించి ఉన్నాయి, ధర్మాధర్మ విచక్షణ గురించి ఉన్నాయి, శాస్త్రాల గురించి ఉన్నాయి. అవి అన్నీ నేర్చుకున్న తర్వాత చదువుకున్న చదువుకి, విద్యకి, వివేకానికి ఏ విధంగా సంయమనం పాటించాలి అని తెలియజేసే విశేషాలు కూడా ఉన్నాయి. కాబట్టి వీటి అన్నిటినీ పురాణాల్లో పెట్టాలి అని సహజ కవి బమ్మెరపోతనామాత్యుడు పురాణం దశలక్షణం అని ఆయన భాగవత పురాణంలో ఇంకొక 5 లక్షణాలని చొప్పించారు. ఆ 5 లక్షణాలు ఏమిటో చూద్దాము రండి. పురావృతం, పురాభవం, పురాణవం, పంచమవేదం అంటూ ఈ విధంగా రకరకాలుగా నిర్వచనాలు ఇచ్చారు ఆలంకారికులు పురాణాల గురించి. అయినప్పటికీ కూడా అంతటితో ఆగక అమరసింహుడు అనే ఆయన పురాణ లక్షణాలని చెప్తూ సర్గ, ప్రతిసర్గ, వంశము, మన్వంతరము, వంశానుక్రమము అంటూ పురాణం పంచలక్షణం అని ఆయన నిర్వచించారు. దానిని ఒక విధమైన మానికగా, కొలతగా తీసుకుని ఆ విధానాన్ని పాటించడం మొదలుపెట్టారు. మనం ముందరే చెప్పుకున్నాము, పురాణ కవిత్రయమని 3 ఉన్నారు. ఆ పురాణ కవిత్రయంలో ఉన్న వాళ్ళు పాల్కురికి సోమనాథుడు, మారన, బమ్మెరపోతన. ఈ బమ్మెరపోతనామాత్యుడు ఏం చేశారంటే భాగవత పురాణంలో ఇంకొక 5 లక్షణాలని చేర్చారు. ఆ 5 లక్షణాలు వృత్తి, రక్ష, సంస్థ, అపాశ్రయం అని చేర్చారు. అది కాకుండా ఈ మన్వంతరాన్ని కూడా ఆయన ఉంచుకున్నారు, తీసేయలేదు. అప్పుడు ఏమైందంటే వృత్తి, రక్ష, సంస్థ, హేతు, అపాశ్రయం ముందు ఉన్నవి 5 లక్షణాలు. ఆ 5 లక్షణాలు మనం ఇప్పుడు 2 సార్లు చెప్పుకున్నాము. అది సర్గ, ప్రతిసర్గ, వంశము, మన్వాంతరము, వంశానుక్రమం. ఆ 5టికి తోడుగా బమ్మెరపోతనామాత్యుడు తన భాగవత మహాపురాణంలో ఇంకొక 5 కొత్త విధానాలని, కొత్త లక్షణాలని, కొత్త యాట్రిబ్యూట్స్ వాటిని తీసుకువచ్చి చేర్చారు. అవి ఏమిటి అంటే వృత్తి, సంస్థ, వృత్తి, రక్ష, సంస్థ, హేతు, అప్రాశ్రయం. వృత్తి, రక్ష, సంస్థ, హేతు, అప్రాశ్రయం. ఇది మనకి భాగవతంలో చాలా చక్కగా కనిపిస్తుంది. వృత్తి అంటే ఆ కాలంలో, ఆ సమాజంలో ప్రజలు రకరకాల వృత్తులతో ఉండేవాళ్ళు. దానికి ఉదాహరణగానే మనకి శ్రీనాథుడు వచ్చి బమ్మెరపోతన్ని హాలికులు క్షేమమా అని అడిగినప్పుడు హాలికులైననేమి గహనాంతర సీమల కందమూల కౌద్దాలికులైననేమి నిజదార సుతోదర పోషణార్థమై అని చెప్తారు. ఆ విధంగా ఆ కాలంలో, ఆ సమాజంలో రకరకాల వృత్తులు ఉన్నాయి. రకరకాల వృత్తులు చేసుకుంటూ ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ప్రతి వృత్తిని గౌరవించారు, ప్రతి వ్యక్తికి మర్యాద ఇచ్చారు అనే విషయాన్ని తెలియజేశారు. వృత్తి తర్వాత సంస్థ, ఆ సమాజం ఎలా ఉంది, ఆ కాలంలో రాజులు ఎలా ఆశ్రయించారు, రాజుల్ని వీళ్ళు ఎలా ఆశ్రయించారు, ఏమి చేశారు, కౌలను ఎలా ఆశ్రయించారు, కవులు రాజుల్ని ఎలా ఆశ్రయించారు, రాజులు కవులను ఏ విధంగా పోషించారు, ఏ విధంగా సత్కరించారు. ఆ సంస్థలో, ఆ సమాజంలో రక్ష, రాజుల పాలన యొక్క రక్షణ ఎలా ఉంది. మొట్టమొదట వృత్తి, ప్రజలు ఏ ఏ వృత్తుల్లో ఉన్నారు. మనం అనుకుంటూ ఉంటాం విరాట్ పురుషుని శరీర అవయవాలే ఈ పురాణాలు.
అదేవిధంగా వర్ణ వ్యవస్థను చెప్పేటప్పుడు కూడా ఈ తల ఒకదానికి, భుజాలు ఒకదానికి, ఈ శరీరంలో ఉండే మిగతా భాగాలు ఒకదానికి, పాదాలు ఒకదానికి పనులకు సంకేతంగా కూడా చెప్పటం మనం వింటూ ఉంటాము చతుర్వర్ణం అన్నప్పుడు. అదేవిధంగా ఆ కాలంలో ఎవరెవరు, కొందరు కవితా వృత్తితో, కొందరు రైతు వృత్తితో, కొందరు వ్యాపారంతో ఈ విధంగా రకరకాల ప్రదేశాల్లో రకరకాలుగా ఉన్నారు అని అప్పటి ప్రజల వృత్తుల గురించి తీసుకొచ్చి చెప్పారు పోతన. వృత్తుల గురించి చెప్పడమే కాకుండా రక్ష, ఆ కాలంలో రాజుల రక్షణ ఎలా ఉండేది, కౌలను ఏ విధంగా పోషించేవాళ్ళు, కౌలను ఏ విధంగా నిర్బంధించేవాళ్ళు కాదు, రాజుల యొక్క ఉత్తమ సంస్కారం, ప్రజల యొక్క శాంతి జీవనం కూడా చెప్పేవాళ్ళు. దానికి ఉదాహరణనే మన శ్రీనాథ మహాకవి రాజాశ్రయాన్ని పొంది కనకాభిషేకాలే కానీ, గండపెండేరాలే కానీ, ఆందోళిక ఆరోహణలే కానీ పొందారు. ఆయనకి ఇష్టమైంది రాజాశ్రయాన్ని కోరారు. కానీ పోతన మహాశయుడికి ఇష్టం లేదు, ఆయన ఒప్పుకోలేదు. అలా అని మహారాజు పోతన్ని ఏమీ శిక్షించలేదే, నువ్వు ఎందుకు ఇలా చేయలేదని వదిలేశారు. ఆ విధంగా రాజుల యొక్క రక్షణ కవులకు, తెలుగు సాహిత్యానికి ఏ విధంగా ఉండేది అనేది కూడా పోతన మహాశయుడు తన ఆంధ్ర మహాభాగవతంలో పురాణ లక్షణాలకి జోడించి వృత్తి, రక్ష, సంస్థ, ఆ సమాజం ఎలా ఉంది చెబుతూ హేతువులను కూడా, అంటే కారణం, ఆ విధంగా ఉండటానికి కారణం. ఆ కాలంలో ఎటువంటి నిర్బంధాలు లేవు కాబట్టి ఎవరికి నచ్చిన కవిత వాళ్ళు రాసుకుంటూ, ఎవరికి నచ్చిన విధానంలో వాళ్ళు ఉంటూ, ఎవరికి నచ్చిన వృత్తి చేసుకుంటూ. ఇప్పుడు మన వాళ్ళు అంటారు కదండి, వృత్తి ప్రవృత్తి అని రెండుగా ఉంటాయి. వృత్తి అనేది వాళ్ళు చేసే ఉద్యోగం. ఎంతోమంది సాఫ్ట్వేర్ వాళ్ళు, సైంటిస్టులు, రకరకాల వృత్తుల్లో ఉన్న వాళ్ళు కవిత్వాలు రాస్తూ ఉంటారు. అది వాళ్ళ ప్రవృత్తి. వాళ్ళు చేసే వృత్తి వేరుగా ఉంటుంది, వాళ్ళల్లో ఉండే ప్రవృత్తి వేరుగా ఉంటుంది. కాబట్టి ఆ కాలంలో కూడా ఎవరి వృత్తి వాళ్ళు చేసుకుంటూ ప్రవృత్తి ప్రకారంగా సాహిత్య పోషణ చేసేవాళ్ళు. అది వాళ్ళకున్న కవిత స్వాతంత్ర్యం. అంతేకాకుండా చివరికి చెప్పినది అప్రాశ్రయము. ఇది చాలా ముఖ్యమైనది. ఇప్పుడు ఎవరికి ఈ కవితని ఇవ్వాలి, ఎవరి ఆశ్రయంలో ఉండి తాను కవిత్వం రాయాలి అనే రెండు అంశాలను కనుక మనం గమనిస్తే, శ్రీనాథ మహాకవి రాజ ఆస్థానంలో ఉండి రకరకాల పురాణాలని రచించారు. కాశీఖండం, భీమఖండం, శివరాత్రి మహత్యము, ఇలా రకరకాల పురాణాలని రచించారు. అదే కాకుండా రాజాశ్రయంలో ఉండి రాజులకి అంకితం ఇచ్చి వాళ్ళ మెప్పును పొందాడు. దానికి విరుద్ధంగా పోతన తన కావ్యాన్ని రామాంకితం చేశాడు. శ్రీనాథుడు రాజాంకితం చేశాడు, పోతన రామాంకితం చేశాడు. అప్రాశ్రయము అంటే తాను ఈ కవితని ఎవరికి అంకితం ఇవ్వాలనుకుంటున్నాడో, ఏ విధంగా ఇవ్వాలనుకుంటున్నాడో, స్వతంత్రంగా రాయాలనుకుంటున్నాడా, రాజాజ్ఞ మేరకు రాయాలనుకుంటున్నాడా, రాసిన తర్వాత దానిని ఎవరికి ఇవ్వాలనుకుంటున్నాడు అంకితము, ఎందుకు ఇవ్వాలనుకుంటున్నాడు, అభిరుచిని బట్టి ఇస్తున్నాడు, అభివ్యక్తీకరణ చేస్తున్నారు. కాబట్టి ఇది అంతా కూడా పురాణ లక్షణంలో కొత్తగా ఆవిర్భవించిన అప్రాశ్రయ లక్షణము. ఒకటి వృత్తి, రెండవది రక్ష, మూడవది సంస్థ, నాలుగవది హేతు, ఐదవది అప్రాశ్రయం. ఈ 5 లక్షణాలు కూడా కలిసిన తర్వాత పురాణ ప్రక్రియ 10 లక్షణాలతో పరిమళించడం మొదలుపెట్టింది. అంతేకాకుండా ఈ పురాణాల గురించి మరికొన్ని విషయాలు తెలుసుకోవాలంటే దశ లక్షణములతో పోతన భాగవత పురాణము వచ్చింది. ఇందులో మనకి ఉదాహరణకి ఇందాక చెప్పుకున్నవి, వృత్తి అంటే హాలిక వృత్తి చేశాడు పోతన, రక్ష అంటే రాజు రక్షించాడు, సంస్థ ఆనాటి సమాజ పరిస్థితులు తెలుస్తున్నాయి. అందుకే మనకి శ్రీనాథుడు ఆ కర్ణాటక సీమకి వెళ్ళినప్పుడు ఆయనకి ఏమీ దొరకలేదని ఆయన చాటుకు చెప్పాడని
తల్లి కన్నడ రాజ్యలక్ష్మి అని సామాజిక పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఒక ప్రదేశానికి ఇంకో ప్రదేశానికి ఏ విధంగా భిన్నంగా ఉన్నాయి అనే విషయాలను కూడా మనకి తెలియజేస్తూ ఉంటున్నాయి. అంతేకాకుండా అప్రాశ్రయం, రాజాశ్రయమా రామాశ్రయమా, అది సరే ఈ పురాణాల వల్ల ఉపయోగాలు ఏమిటి అనే ప్రశ్న మనకి రావచ్చు. ఈ పురాణాలలో మనకి కొన్ని పురాణాలు సృష్టి ఎవల్యూషన్ ఎట్లా జరిగింది ఏమిటి అని చెబుతూ ఉంటే, మరికొన్ని పురాణాలు నదుల గురించి, పర్వతముల గురించి, అడవుల గురించి, ప్రకృతి వనరుల గురించి చెబుతూ ఉంటే, ఇంకొన్ని పురాణాలు వాస్తుశాస్త్రం గురించి, భూగర్భ శాస్త్రం గురించి, ఖగోళ శాస్త్రం గురించి, జ్యోతిష శాస్త్రం గురించి చెబుతూ ఉంటే, మరికొన్ని పురాణాలు ధర్మాధర్మము, యుక్తాయుక్త విచక్షణము, అధర్మంగా ఉంటే ఎటువంటి శిక్షలు పడుతున్నాయి, ఎన్ని కష్టాలు పడుతున్నారు అనే విధంగా సంఘంలో ఉన్న ప్రతి వారికి కూడా వెన్ను తట్టి హెచ్చరిక చేసి సంస్కరణలకి మార్గం చూపిస్తూ ఉన్నాయి. కాబట్టి పురాణ గ్రంథ పఠనం అనేది ఎన్సైక్లోపీడియా లాగా మనకి అన్ని విధానాల గురించి తెలియజేస్తూ ఉంది. అంతేకాకుండా ఈ పురాణాల తర్వాత ఏమి జరిగింది అని ఒక ప్రశ్న కూడా మనకి వస్తుంది. ఈ తెలుగు కవిత్వ శాఖలో మనం ముందరే ముచ్చరించుకున్నాము. వేదాలేమో స్టేట్మెంట్స్ ఇస్తున్నాయి, అపౌరుషేయాలు కాబట్టి అది ఈ హ్యావ్ టు డూ, మీరు చేసి తీరాలి అని ఒక ఆదేశాన్ని ఇస్తున్నాయి, ఆజ్ఞని ఇస్తున్నాయి. దానివల్ల కొంతమంది చేయగలుగుతున్నారు, కొంతమంది చేయలేకపోతున్నారు, కొంతమంది వేదాలను అభ్యసించగలుగుతున్నారు. ఎందుకంటే అది నోటి ద్వారా నేర్చుకోవాల్సింది కాబట్టి. అలా కాకుండా సాహిత్యం, తెలుగు సాహిత్యం ఇంకొక అడుగు ముందుకు వేసి దానిని పురాణ రూపంలో ఆ వేదం చెప్పిన మంచి విషయాన్నే తీసుకుని సత్యం వద ధర్మం చెర అని ఉందనుకోండి ఒక మాట, అది చెప్తే ఎవరు వింటారు? సత్యహరిశ్చంద్రుడు ఇలా చేశాడ్రా, ధర్మం తప్పితే దుర్యోధనుడికి ఇలా అయింది అని కొన్ని పాత్రలని కల్పించి ఆ పాత్రల యొక్క ప్రవర్తనని చూపించి, రుజు ప్రవర్తన ఉన్న వాళ్ళకి ఎలా ఉంది, కపట ప్రవర్తన ఉన్న వాళ్ళకి ఎలా ఉంది, దాని ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, వాటి మీద, సమాజం మీద వాడు ఎటువంటి పశ్చాత్తాపాన్ని పొందాల్సిన స్థితి వచ్చింది అనేవి సంస్కరణ రూపంగా కూడా మనకి ఉదాహరణంగా అందించాయి. అంతేకాకుండా మారన రచించిన మార్కండేయ పురాణంలో నుంచి ఒక చిన్న ఇతివృత్తాన్ని తీసుకుని అల్లసాని పెద్దన తన అల్లిక జిగిబిగితో మను చరిత్ర అనే మహాప్రబంధాన్ని మనకి అందించారు. ఈ విధంగా తెలుగు సాహిత్యంలో పురాణాలు ఎంతో ముఖ్యమైన పాత్రని వహిస్తూ ప్రబంధ రచనకి కావలసిన సామాగ్రిని అంతా అందించి మరింత పటిష్టం చేశాయి. ఈ పురాణాలు ఎప్పటికీ కూడా నవీనాలే, శాశ్వతాలే. ఆ పురాణాలకి నమస్కరిస్తూ నేను ఇంతటితో సెలవు తీసుకుంటాను. వచ్చే ఎపిసోడులో శతక సాహిత్యాన్ని గురించి, ఇదే సమయంలో శతక సాహిత్యం కూడా వెలువడింది, దాన్ని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. నమస్తే. జై తెలుగు తల్లి.